దానిపైన మాట్లాడకుండా సిగ్గుశరం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి, మీ అయ్య ఏదో రాజు, మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు, నీకు నోటీస్ ఇవ్వద్దు, మిమ్మల్ని విచారణ చేయొద్దు, మిమ్మల్ని వెలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీది రాచరగు పాలన అని చెప్పని. ఓ దొర పరిపాలన మీ సొంత చెల్లె మీ కుటుంబ సభ్యురాలే మాట్లాడుతుంది. నీ ఇల్లుని నీకు చక్కబెట్టుకోనికి శాతనైతే లేదు, నీ ఇల్లును నువ్వు చక్కదిద్దుకోనికి శాతనైతే లేదు. సొంత కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి ఈరోజు మీరు దొంగ లుచ్చా లఫుట్ అని చెప్పి మాట్లాడుతుంది. దానిపైన మీరు స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన మాటలు మాట్లాడడము, ఇటువంటి చేష్టలు చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననో ఇయ్యాలనో టీజీపీఎస్సీ కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వన్ టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 60 లక్షల 30 లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా, అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం బయట ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్కి త్వరలో కొలువులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తాయని చెప్పని ఏదైతే వన్ టైం పాస్వర్డ్ తోటి టీజీపీఎస్సీ కూడా నిన్న మొన్న రిలీజ్ చేసినట్టుంది. వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్గా ఏది రిజిస్ట్రేషన్స్ చేసుకోమని, అంటే ఒక స్పష్టతతోటి ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంతోపాటు పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా రిక్రూట్మెంట్స్ అనేటి ఆల్రెడీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి ఆయా డిపార్ట్మెంట్స్ని కూడా. అవన్నిట్లో కూడా అన్నీ కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మళ్ళొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా 14,000 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చెప్పినాక కూడా దేనికోసం రెచ్చగొడుతున్నావు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? 10 ఏళ్ళు మరి నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేదు. పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రవళికను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆ రోజు మమ్మల్ని మంత్రులతోటి వాళ్ళందరితోటి ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపిచ్చిర్రు అని ఇయ్యాలకి కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు, అన్న ఆ రోజు మోసం చేసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పని. తెలంగాణలో నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీకోసం ఏర్పడిన ప్రభుత్వం, మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం. ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నారు, ఒక విజనరీ లీడర్ మనకున్నాడు. గతంలో కేటీఆర్ ఏం ప్రమోట్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో? డ్రగ్స్ని అమ్మే వాళ్ళు కేటీఆర్ దోస్తులు, డ్రగ్స్ని సేవించే వాళ్ళతోటి కేటీఆర్ దావత్ చేసుకునేటోడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, చదివే ప్రాధాన్యత అనే దిశగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. క్రీడలు ముఖ్యము, మద్యానికి దానికి బానిసలు కావద్దు, క్రీడలు ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పి మెస్సీ గారితో ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి గారు ఒక స్పిరిట్, ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణలో యువతకి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ దొంగలు మాట్లాడుతారు. ఈ దొంగలు 10 ఏళ్ళు మన పట్ల ఏ రకంగా వివరించారో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దొంగల మాటలు నమ్మితే మన పరిస్థితి ఏ రకంగా ఉండే మనం ఆలోచించాలి. ఇది మీ ప్రభుత్వము, తప్పనిసరిగా అతి త్వరలో ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రిజర్వేషన్స్ దానిపైన కూడా మాట్లాడి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకుంది ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాల పైన ఒక భారీ ప్రకటన తప్పనిసరిగా చేస్తారు. అండ్ ఏ సమయంలో ఏ రకంగా వస్తుంది కూడా స్పష్టత ఇస్తారు. ఈ దొంగల మాటలు నమ్మి వీళ్ళ మాటల్లో పడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటే నోటిఫికేషన్లు వచ్చినాక చదువుకోలేదని చెప్పి బాధపడితే మీరు ఉద్యోగ అవకాశాలని కోల్పోయే పరిస్థితి ఉంటుంది.